హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్నెయిల్ చూశారు కదా, క్యాలీఫ్లవర్ పచ్చడి. ముందుగా మనం క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని కొంచెం సేపు బాయిలింగ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. రోలింగ్ బాయిల్ అంటే జస్ట్ కొంచెం అందులో బబుల్స్ వస్తాయండి. ఆ బబుల్స్ వచ్చేంత వరకు కొంచెం బాయిల్ చేసుకోవాలి వాటర్ని. ఇలా బాయిల్ చేసుకున్న వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని వేసుకుని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అనేది జస్ట్ ఒక పొంగు వస్తే చాలండి క్యాలీఫ్లవర్ వాటర్కి, అంతవరకు బాయిల్ చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ పచ్చడి. దీన్ని మనం రైస్లో కానీ టిఫిన్స్లో కానీ బాగుంటుంది నంచుకుంటే. చూడండి, నాకు జస్ట్ ఒక బాయిల్ వచ్చింది. దాన్ని నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి ఫ్రెష్ పచ్చడిని పట్టుకుని ఉంచుకుంటే ఒక 2 వారాల వరకు యూజ్ అవుతుందండి. ఒక 2 మంత్స్ వరకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న వాటిని ఒక పొడి క్లాత్ మీద వేసుకుని ఇలా వాటర్ ఏం లేకుండా క్లాత్తో ఇలా తుడుచుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని తుడిచిన తర్వాత ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇలా ఆరబెట్టుకున్నాను నేను ఒక అరగంట సేపు వరకు. అరగంట అయిన తర్వాత కూడా అందులో కొంచెం చెమ్మగా ఉంటే మళ్ళీ క్లాత్తో తుడవండి. అవి ఆరేంత వరకు ఇప్పుడు మనం ఈ పౌడర్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్ మీద కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. పచ్చడికి మెయిన్ ఇదేనండి. దీంతోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇది మార్చేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది, పచ్చడి టేస్ట్. చూడండి, చిటపటలు ఆడుతున్నాయి. జస్ట్ అలా చిటపటలు ఆడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలా ఉన్నదాన్ని పౌడర్ చేసుకోవాలి. చూడండి, పౌడర్ అనేది గరుగ్గా కాకుండా చాలా మెత్తగా ఉండాలి పౌడర్. ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను. ఉప్పు సరిపడా. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ నాకు ఒక 400 గ్రామ్స్ వరకు ఉన్నాయండి. 400 గ్రామ్స్కి రెడీ చేసుకుంటున్నాను నేను. ఇది ఇలా ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆ ముక్కలకి బాగా పట్టాలి. బాగా పట్టేంత వరకు మనం షేక్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు పోపు కోసం రెడీ చేసుకుంటున్నాను. పోపు కోసం నేను తాలింపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇది గ్రౌండ్నట్ ఆయిల్తో తాలింపు వేసుకున్నానండి నేను. అదే వేరుశనగ నూనె ఉంటుంది కదా, అది వేరుశనగ నూనె ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. మనం ఈ పచ్చడిని మగ్గ పెడతాం కదా, నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఈ పచ్చడి ఆయిల్ తేలుతుంది పైకి. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసుల్ని వేసి వేయించుకుంటున్నాను. తాలింపు దినుసుల్ని కూడా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద.
తర్వాత మనం నిమ్మకాయల్ని, పెద్ద నిమ్మకాయలు 2 తీసుకున్నాను. చాలా పెద్ద నిమ్మకాయలు. దీని రసం తీసి పెట్టుకోవాలి. చూడండి, తాలింపు అనేది వేగిపోయింది. ఇక్కడ నేను నిమ్మకాయల్ని పిండుకున్నాను. ఇందాక ఆయిల్ తీసుకున్నాను కదా, అదే గిన్నెలో నిమ్మకాయల్ని పిండుకున్నాను. చూడండి, ఇక్కడ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టింది. పట్టిన తర్వాత అందులో నేను నిమ్మకాయ రసాన్ని గింజలు లేకుండా కలుపుకున్నాను. తర్వాత పోపు చల్లారిన తర్వాత వేసుకోవాలండి ఈ తాలింపుని. వేడివేడిగా వేస్తే చేదొచ్చేస్తుంది పచ్చడి. అలా కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకోండి. స్టీల్ గిన్నెలో కలపవద్దు. ఓన్లీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేకపోతే గ్లాస్ జార్లో కానీ కలుపుకోవాలి పచ్చళ్ళని ఎప్పుడైనా సరే. ఉప్పు తక్కువైతే చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేను మిగిలిన పోపుని కూడా సమానంగా కలుపుకుంటున్నాను. అంతే అండి, క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయ్యింది. మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.